This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Mundiga headlines. నవజాత శిశు సంరక్షణకు ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయాలి. రామగుండం ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. రేపు హుస్నాబాద్లో మంత్రుల పర్యటన. ఏర్పాట్లు పరిశీలించిన సిద్దిపేట కలెక్టర్. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. 60,000 నగదు స్వాధీనం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలు. నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న డ్రగ్స్ స్టోర్, సెంట్రల్ ల్యాబ్, చిన్నపిల్లల విభాగం, ఆర్ట్ సెంటర్, చర్మ చికిత్స, ఓటీ, ఇతర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల విభాగంలో నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లల కోసం అవసరమైన వార్మర్లను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. జనరల్ ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్, ల్యాబ్, వైద్య పరీక్ష రికార్డులను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలన్నారు. ల్యాబ్ నుంచి ఫలితాలు గంటలోగా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట సింగరేణి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్, గోదావరి ఖని ఆసుపత్రి RMO డాక్టర్ రాజు ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రేపు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె హైమావతి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారండి. ముఖ్యంగా ఇక్కడ 3 ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 150 బెడెడ్ హాస్పిటల్కి మనకి శాంక్షన్ అయిందండి. ఎగ్జిస్టింగ్ UPHC ఉంది, అలాగనే మాతా శిశు హాస్పిటల్ కూడా ఉంది. ఈ రెండింటి తోడు ఆల్రెడీ ఈ 2 కలిసి 100 బెడెడ్ హాస్పిటల్. సో ఇంకా అడిషనల్గా మనకి 150 బెడ్ హాస్పిటల్కి శాంక్షన్ అయింది. సో ఈ ఏదైతే న్యూ బిల్డింగ్ అయితే ఉందో దీనికి రేపు ఇనాగరేషన్ చేస్తున్నారు మినిస్టర్ గారు అందరూ కూడా. అదేవిధంగా 150 బెడ్ హాస్పిటల్కి అడిషనల్గా శాంక్షన్ అయిన దానికి కూడా రేపు ఫౌండేషన్ స్టోన్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి 4 లేన్ రోడ్డు హుస్నాబాద్ టు చిగురుమామిడి వరకు 4 లేన్ రోడ్డు R&D ఇవ్వడం ఉన్నది. దానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు రేపు ఉదయం 11:30 నుంచి జరుగుతాయండి. రాజన్న గోశాలలోని కోడల కోసం
పచ్చిగడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ గోశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా గోశాల ఆవరణ, కోడెలు, గడ్డిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గోశాల ఆవరణలో మట్టిని చదును చేయించాలని, నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోడెలకు నిత్యం పచ్చిగడ్డి అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేములవాడ పరిధిలోని హనుమక్కపల్లిలో 22 ఎకరాలు, మర్రిపల్లిలో 40 ఎకరాలు, మూడపల్లిలో 20 ఎకరాలు, మొత్తం 82 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పచ్చిగడ్డి పెంపకానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆలయ ఇన్ఛార్జి ఈవో రాధాబాయ్, పశు సంవర్ధక అధికారి రవీందర్ రెడ్డి ఉన్నారు. ప్రపంచ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాగా చదువుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లతతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ పార్కు నుంచి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతిజ్ఞ చేసి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా సైన్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న చాలా వరకు నేరాలు మత్తు పదార్థాలకు బానిస అయిన వారు చేసినవేనని తెలిపారు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్తు లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలోని మాదక ద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వామ్యులు కావాలన్నారు. తల్లిదండ్రులు నమ్మకంతో ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేయవద్దని సూచించారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. జూనియర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, ప్రొఫెషనల్ కాలేజీలకు మనం ఎంటర్ అయ్యే సందర్భం. ఇటువంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఖచ్చితంగా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ప్రభుత్వానికి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు వారు దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు సందేశాలు ఇస్తున్న విషయాన్ని మనం అందరం గమనిస్తూ ఉన్నాం. నిన్న కూడా హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో సందీప్ సాండిల్య గారు కావచ్చు, ఆనంద్ గారు కావచ్చు, కమిషనర్ గారు, అక్కడ అధికారులు దీని విషయంలో జరిగిన కార్యక్రమాన్ని నిన్న టీవీలో చూడడం జరిగింది. మరి ఇంతగా ఎందుకు ఆరాటపడుతున్నామంటే మా ఆశ్రమాలు ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. తీసుకుంటున్నా లేకపోతే స్మోక్ చేస్తున్నా కూడా ఇమ్మీడియట్లీ స్కూలింగ్లో ఉంటే మీ ఇమ్మీడియట్ సుపీరియర్స్కి, లేకపోతే బయట ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఈ డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ అన్నా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా కూడా మీరు ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వగలిగితే అది అక్కడితోనే మనం ఆపగలుగుతాం. చాలామంది ఇలా స్టార్టింగ్ ఓన్లీ సిగరెటే కదా, ఆల్కహాలే కదా అని చెప్పేసి మనం స్టార్ట్ చేసి ఎంట్రీ డ్రగ్స్ నుంచి చాలా డ్రగ్స్లోకి వెళ్ళి చాలా ఫ్యామిలీస్ కానీ చాలా లైఫ్స్ కానీ కోల్పోవడం జరిగింది. సో ఎడిక్షన్ అనేది మనకి అంత ఆషామాషి విషయం కాదు. సో అందుకనే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో కూడా మీరు అలవర్చుకొని అండ్ ఎవరైనా ఈ రెగ్యులేషన్ కోసం అవసరం ఉంటే వాళ్ళకి కూడా మనం సాయం ఇస్తున్నాం, మద్దతు చేస్తున్నాం. కానీ మన ఈ అబ్యూస్ కోసం ఫైట్ చేయాలంటే మన సొసైటీ సహయోగం కూడా చాలా అవసరం. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ ఎర్లీ మార్నింగ్ ఫర్ స్ప్రెడింగ్ ద అవేర్నెస్ అగేన్స్ట్ దిస్ illicit drug abuse. I thank you, all of you, all the district.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చిన్నారులు యువత దేశానికి పట్టుకొమ్మలని, వారు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ బారిన పడ్డవారికి చికిత్స అందించేందుకు జిల్లా ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాటి అక్రమ ప్రమాణాన్ని కూడా అరికట్టాలి. కేవలం మనం వాడకపోతే కాదు, ఎవరైనా సరే దాన్ని వాడుతుంటే కనుక వాడి సమాచారాన్ని తెలియజేయాలి. ఎవరైనా వాడుతుంటే కనుక అక్రమ రవాణా చేస్తూ ఉంటే వాళ్ళ సమాచారం కూడా మన పోలీసు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరి పట్ల ఉండాలి. కాబట్టి మీరందరూ దయచేసి దీని గురించి అవగాహన పూర్తిగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా యూత్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్యామిలీకి, దేశానికి ఎంతో సేవ చేయాల్సిన వాళ్ళు మీరు. కాబట్టి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ మైదానం నుండి చేపట్టిన అవగాహన ర్యాలీని డీసీపీ కరుణాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ బస్టాండ్ మీదుగా స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సరదా కోసం ప్రారంభమయ్యే డ్రగ్స్ లాంటి అలవాట్లు మన జీవితాలను నాశనం చేస్తాయన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ కు బానిసైన వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్ కు సంబంధించి సమాచారం తెలిస్తే 14446 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. మన ప్రాంతంలో, అదేవిధంగా మన రాష్ట్రంలో, మన దేశంలో గాంజాయికి వ్యతిరేకంగా, డ్రగ్స్కి వ్యతిరేకంగా సమాజం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. డ్రగ్స్కు బానిసలైన వారు వారి యొక్క జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంది. వాళ్ళ కుటుంబము, అదేవిధంగా సమాజానికి తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి, గంజాయికి దూరంగా ఉండాలి. గాంజాయి బారిన పడినా లేకపోతే డ్రగ్స్ బారిన పడినా కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. దాని ద్వారా వాళ్ళు నేరాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో శాంతి భద్రతలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డ్రగ్స్కు దూరంగా ఉండాలి, గాంజాయికి దూరంగా ఉండాలి. మనము చాలా సందర్భాల్లో చూస్తున్నాం, యూత్ పిల్లలు, స్టూడెంట్స్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. పురవీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వేణుగోపాల్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఏసీపీ మడత రమేష్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గంజాయి క్రయ విక్రయాలు చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పంలో పోలీస్ శాఖ పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ యొక్క యజ్ఞంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రహిత రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో భాగంగా వారి లోపల దీంట్లో అవేర్నెస్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోపల ఉన్న విద్యార్థులందరితోటి ఒక ర్యాలీ లాగా తీసి వాళ్ళ లోపల చైతన్యం కలిగించి ఇక్కడ ఒక మానవహారం ఏర్పాటు చేసి వాళ్ళ లోపల ఒక అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలో గోదావరి ఖని ప్రాంత ప్రజలందరికీ కూడా మా యొక్క విన్నపం ఏమిటంటే
యాంటీ డ్రగ్స్ డేలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలు అందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, బాగా చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. చాలా ప్రోగ్రామ్ జరిగింది మొత్తం అందరూ ఇంక్లూడింగ్ గ్లోబల్ కాంపిటీషన్, ఏసీ కాంపిటీషన్. సో ఆల్ దిస్ the toppers also coming here after this program. We will also give suitable prize to them, and already our district welfare officer that time on the negative impact of drugs. We go only the actually negative impact होता है. Important tool negative impact. ఒక physical body. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని ఎస్ఐ లక్ష్మణ్ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇటువంటి మత్తు పదార్థాలకు ఏమైనా బానిస అయ్యేటట్టు ఏమైనా ఆ విధంగా అడుగులు వేస్తుంటే ముందుగానే గుర్తించి వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ లేక వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గరనే ఫస్ట్ స్టెప్ అక్కడనే కౌన్సిలింగ్ చేయాలని, ఒకవేళ వాళ్ళు చెడు దారులు పడుతుంటే మాకు చెప్పినా అని అబ్బాయిని పిలిపించి అమ్మాయిని పిలిపించి ఏమైనా అడిక్షన్కి అవుతున్నా కానీ కౌన్సిలింగ్ చేయబడుతుంది. పరిసరాల్లో కానీ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఇట్లా మత్తు పదార్థాల విషయంలో కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఎవరైనా అబ్బాయి కానీ ఇట్లా అడిక్ట్ అవుతుండు, లేకపోతే ఈ ద్వారా మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తారు అనే ఉద్దేశంలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియపరచగలరని, ఈ నషాముక్త భారత్ ఉద్దేశంలో ప్రజలందరూ మాకు సహకరించి మత్తు పదార్థాలు రహిత భారతదేశానికి ప్రజలు కూడా తమ వంతు సహాయం చేయగలరని కోరుచున్నాను. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలు ఆషాఢ మాసం ఎఫెక్ట్తో నిర్మానుష్యంగా మారాయి. మొన్నటి వరకు భక్తులతో క్రిక్కిరిసిన రాజన్న ఆలయంలోని క్యూలైన్లు ప్రస్తుతం భక్తులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తిపై 3 వ్యక్తులు దాడి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. గ్రామంలోని ఊలకుంట నుండి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారనే సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నాడు అన్న అనుమానంతోనే ఈ దాడి జరిగినట్టు తెలిసింది. అదే గ్రామానికి చెందిన వేముల గురువయ్య, అతని కుమారులైన మహేష్, ప్రశాంత్ తమ జేసీబీ ద్వారా ఊలకుంట నుండి మట్టిని ఆ కుంట పక్కన ఉన్న ఎనగందుల రమేష్ భూమిలో నుండి బయటకు తరలిస్తున్నట్టు సమాచారం. ఇందుకు భూ యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దీంతో మాట్లాడేందుకు స్థానిక అంబేద్కర్ చౌరస్తాకు రావాలని రమేష్ ను పిలిపించిన ఆ 3 వ్యక్తులు అతనిపైన దాడికి దిగారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కాగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 వ్యక్తులపైన కేసు నమోదు చేసినట్టు వెల్గటూరు పోలీసులు తెలిపారు. నల్లమట్టి అంతా కుంట భాగం చేనున్నది, చేను భాగం చల్లి అంతమంది కొట్టిరు. ఏమన్నా నేను ఇప్పుడు వర్షం పడ్డది, తొక్కుడు అవుతుందని అన్నందుకు నీకు ఆర్వం ఖరాబ్ అవుతుంది, ఏం ఖరాబ్ అవుతుంది, నీకు ఖరాబ్ అయితే నీకు కట్టిస్తామని చెప్పి మాట్లాడారు. సరే జల్లేదు కొట్టుకోరి. సాయంత్రం అన్నోన్ పర్సన్ బయట 100కు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అదేదో నేనే చేసిన అని చెప్పి నైట్ నాకు ఫోన్ చేశారు. ఆర్ఐ మేడానికి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వేంది ఫోన్ చేసి ఇట్లా మమ్మల్ని పట్టిస్తావా, నువ్వు నీతో ఏమవుతుంది అని చెప్పి నైట్ అన్నారు. అన్నాక సరే అయితే ఇప్పుడు నైట్ అయింది, పొద్దుగాల మాట్లాడదాం అని చెప్పిన. అన్నాక పొద్దుగాల పిలిపించారు. పొద్దుగాల అంబేద్కర్ బొమ్మ కూడా పిలిపించి మా ఇవాళకే 2 మా కేసులు మాకు అన్ని కొత్తగా మాకు కేసులు ఇవన్నీ జేసీబీతో తీసుకొచ్చి బొందబెడ మా చేను భగవాన్ మట్టి కొట్టుకుని సంబంధం లేదు. నా చేనులోకి వెళ్ళి తొవ్వ పెట్టకూర్రి, తొక్కుడు అవుతుంది. ఇప్పుడు వర్షం పడ్డ కూడా తొక్కుడు అవుతుంది, భూమి అంతా ఖరాబ్ అవుతుంది, వడ్లన్నీ ఖరాబ్ అవుతాయి, కొట్టకూర అని చెప్పిన. మేము అంతకుమించి అన్న అంటే ఏం చేసుకుంటే చేసుకోపో, నీతో ఏదో చూస్తాం పో మేము అని చెప్పి ఇష్టానుసారంగా పిలిపించి మరీ అంబేద్కర్ బొమ్మ కూడా పిలిపించి మరీ కొట్టిరు. మొత్తం ఇట్లా కట్టెతోని దాడి చేసి ఇద్దరు కొడుకులు అల్లయ్య ఇట్లా ఇష్టమైనట్టు రౌడీ విజంగా కొట్టిరు. మొత్తం అంగి చింపేసి కొట్టిరు, మొత్తం చింపేసి కొట్టి బయట ప్రైవేట్ ప్లేస్లో కూడా కొట్టిరు నన్ను ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అందుకే హాస్పిటల్ పోతున్నా. ఇగో ఇక్కడ దెబ్బ తాకింది, ఇక్కడ తాకింది, బయట ప్రైవేట్ ప్లేస్లో కూడా తాకింది. ఇంకా ఎవరైనా కానీ మండలం లోపల కుంటలు కానీ చెరువులు కానీ ఎలాంటి అనుమతులు లేకుండా తీసినట్టయితే గిట అటు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతామని తెలియజేస్తున్నాను. కానీ పట్టాలైన లోపల మాత్రం ఉంటే గిట మాత్రం పర్మిషన్స్ తీసుకొని తవ్వకాలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాం. ఎవరికి కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మండలం లోపల మట్టి తవ్వకానికి కానీ ఉసుక అనుమతులు కానీ ఎవరికి ఇవ్వలేదు. ఒకవేళ గిట మా దృష్టికి వచ్చినట్టయితే గిట మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోబడతామని తెలియజేస్తున్నాం. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు పేరును ఓటర్ జాబితా నుండి తొలగించేందుకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేసినట్టు తెలిసింది. ఈ మేరకు పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల రమేష్ బాబు నివాసానికి అధికారులు నోటీసులు అంటించడంతో పాటు ఆయన అడ్రస్పై రిజిస్టర్ పోస్టు చేసినట్టు సమాచారం. రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని హైకోర్టు నిర్ధారించడంతో ఓటరు జాబితా నుండి ఫామ్ నెంబర్ 7 ప్రకారం పేరును తొలగిస్తున్నట్లు ఈ నోటీసులో పేర్కొన్నారు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపుపై అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఇందులో కోరారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఓటర్ జాబితా నుంచి పేరును తొలగిస్తూ నోటీసులు జారీ చేసినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వడ్డెర సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లు, బైండ్ల కళాకారుల నృత్యాల మధ్య మహిళలు నెత్తిన బోనంతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి మా ఒడ్డెర కుల బాంధవులు అందరూ కలిసి మరి పోచమ్మ బోనాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వర్షాలు బాగా కురిసి పాడి పంటలు మంచిగా వండి రైతులందరూ బాగుంటేనే అందరూ కూడా మాకు కూడా చేతి నిండా పని ఉంటుందని ఆ పోచమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది.
రుద్రేంగిలో మరి వర్షాలు కురాలని ఆ పోచమ్మ తల్లిని మా కుల బాంధవులందరూ కలిసి ప్రార్థిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని విఠల్ నగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న చాయ్ హోటల్ను ఢీకొట్టింది. దీంతో హోటల్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ప్రైవేటు పాఠశాలలో ఫీజు బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తున్న యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎంఈఓకు టీఆర్ఎస్వీ నాయకులు పోతు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు బుక్స్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క పాఠశాల కూడా ఫీజు బోర్డు ఉపాధ్యాయుల అర్హతకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్, పర్వేజ్, శివ, సాయి, కుమార్, సాహిద్ పాల్గొన్నారు. విరుద్ధంగా నడుస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలలపై ఈ రోజు ఎంఈఓని కలవడం జరిగింది. వేములవాడ పట్టణంలో బుక్స్ అమ్ముతూ బుక్స్ ఉంటేనే ఫీజు కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లులను దోచుకుంటున్నటువంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలల మీద ఇప్పుడే ఎంఈఓతో మాట్లాడడం జరిగింది. ఎంఈఓ గారు వెంటనే చర్య తీసుకోవాలి. మేము ఇది రెండోసారి ఎంఈఓని కలవడం. కొన్ని పాఠశాలలకు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి, వాటి మీద చర్యలు. కొన్ని పాఠశాలలు బుక్స్ అమ్ముతూ ఈరోజు యూనిఫామ్లు అమ్ముతూ ఒక వ్యాపార వ్యవస్థగా మారిపోయింది వేములవాడ. ఈరోజు ఒక సగటు ఒక విద్యార్థి చదవాలంటే 30 నుంచి 40 వేలు ఒక ఫస్ట్ క్లాస్ విద్యార్థి జరుగుతుంది. ఈరోజు మిడిల్ క్లాస్ విద్యార్థులు అంటే చాలా భారంగా మోపోయింది. ఈరోజు వెంటనే దీనిపై ఎంఈఓ స్పందించాలి. లేని పక్షంలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ప్రైవేటు పాఠశాలల బుక్స్ అమ్ముతుందని తెలియడం జరిగింది. వెంటనే మీ బుక్స్ అమ్ముడు బంద్ చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు తిరుగుతాం మీ పాఠశాల ముంగట అని చెప్పేసి మా బీఆర్ఎస్ విపక్షాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రేపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మండలం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చి మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గీకిరు రవీందర్, గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మణ్, పోటు మల్లారెడ్డి, వేణుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రులు మరియు మా పొన్నం ప్రభాకర్ అన్న, అలాగే ఆర్ఎండ్బి మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, మరియు వ్యవసాయ శాఖ మంత్రి మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరియు ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి మరి రాజనరసింహ గారు, వీరందరూ రేపు వస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో చాలా పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు హుస్నాబాద్లో. ఇట్టి కార్యక్రమానికి వారికి స్వాగతం పలికి మనకి ఇన్ని చేసిన 18 నెలల్లోనే అన్ని వసతులను సమకూర్చిన ప్రభుత్వానికి మరియు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, వ్యవసాయానికి నిన్నగాక మొన్ననే మనకు ఎన్నో రకాలుగా రైతు భరోసాను ఆల్రెడీ ప్రకటించి 9 రోజులనే 900 కోట్లను మనకు ఆల్రెడీ చేసి ఇన్ని చేసిన ఈ మన మంత్రివర్యులు వీరు వస్తున్నారు. కాబట్టి వారందరికీ మేము చిగురుమాడు మండల పక్షాన మేము వారికి ఘనస్వాగతం పలకాల్సిన బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి ప్రతి గ్రామం నుండి ఎంత వీలైతే 40-50 మందికి తక్కువ కాకుండా ఈ మండలం నుండి మ్యాక్సిమం ఒక 1000-1500 మంది మనం తరలి వెళ్ళి స్వాగతం పలికే విధంగా ఉండాలని మా గ్రామశాఖ అధ్యక్షులకు మరియు ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారితో పాటు 2 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, 12 మంది సిబ్బంది, 6 ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా వారి నుంచి రికార్డుల్లో లేని 60,450 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాలలో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. హోంగార్డ్స్ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ చెక్ చేశాము. ఇంకా 6 ఏజెంట్స్, 2 డ్రైవర్స్, వాళ్ళని కూడా కస్టడీలో తీసుకొని వెరిఫై చేస్తున్నాము. మనకి వీళ్ళందరి దగ్గర నుంచి గాను ఇప్పటికి టోటల్గా 60,400
50 రూపీస్ 60,450 రూపాయలు అన్అకౌంటబుల్ క్యాష్ ఒకటి లభించింది. దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇదంతా కూడా మొత్తం స్టేట్ వైడ్గా ఆర్టీఏ ఆఫీసర్స్ మీద సర్ప్రైజ్ చెక్స్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా మన కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో రేంజ్ వాళ్ళు ఈరోజు పెద్దపల్లిలో చేయడం జరిగింది. వెహికల్స్ ఏం సీజ్ చేయలేదండి, వెహికల్స్ ఏం లేవు. మనకి ఇంకా విచారిస్తున్నాము దీన్ని బట్టి మేము ఏజెంట్ల మీద ఎవరి మీద కేసు ఏం కాలేదండి సార్ అయింది. అసలు ఏంటి వీళ్ళది వాళ్ళ దగ్గర ఉన్న పైసలకి అకౌంటబిలిటీ ఏ విధంగా చూపిస్తారు? వాళ్ళది క్యాష్ రిజిస్టర్స్ ఉంటాయి కదా, రాగానే ఫస్ట్ క్యాష్ రిజిస్టరు, తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళు జేబులో ఎన్ని పైసలు పెట్టుకున్నారు. హాస్టల్లో ఉన్న కొడుకును చూసేందుకు వెళ్లిన తల్లి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామానికి చెందిన నల్లూరి చందన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి సంస్కృత పాఠశాలలో చదువుతున్న తన కుమారుడిని చూసేందుకు భర్తతో కలిసి వచ్చింది. వాష్రూమ్కి వెళ్లి వచ్చి కండ్లు తిరుగుతున్నాయని కూర్చుండి చివరికి స్పృహ కోల్పోయింది. హుటాహుటిన వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. హాస్టల్ బాబు చూసానికి వచ్చినాం. చూసినాక ఆమె టైలర్ పోతాం. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 1:30కి వచ్చినాం. బాబు ఏ హాస్టల్ చదువుతుంది? హాస్టల్. హఠాత్తుగా మరణించిన మోటార్ వైండింగ్ కార్మికుడి కుటుంబానికి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఎయిటింగ్లైన్ కాలనీకి చెందిన కలువల మొగిలి మోటార్ వైండింగ్ చేస్తూ ఉపాధి పొందేవాడు. ఇటీవల అనారోగ్యంతో హఠాత్తుగా మరణించగా ఈ విషయాన్ని ఆర్ఎంసీ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల కొమ్రన్న గ్రూపులో పోస్ట్ చేశారు. దీంతో కొందరు సభ్యులు వారి కుటుంబానికి చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. దాతలు అందించిన నగదును మోటార్ వైండింగ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాయితోజు పవన్ కుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ అధ్యక్షుడు పిట్టెల బాబు, ప్రధాన కార్యదర్శి శంకర్, ఆర్ కొమ్రయ్య, ఎస్ డానీ, రబ్బానీ, సిహెచ్ తిరుపతి పాల్గొన్నారు. మనం పని చేయడమే కాక మన సహోదరులందరినీ ఏకతాటిగా చేయడం, వాళ్ళని ఒక బాధలు ఎవరైనా మన దానిలో ఇబ్బందికరంగా ఉన్న బాధపడ్డా కూడా కొమరన్న అయినా సెక్రటరీ అయినా కూడా నేను చూస్తున్న గ్రూప్లో, మీ గ్రూప్లో నేను కూడా ఉన్నాను, నన్ను యాడ్ చేశారు. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరిని టచ్ చేస్తారు. మీరు చేసే మీ టీం అందరికీ మా యొక్క ప్రణామాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు కలువల మొగిలి చనిపోయింది అని తెలవగానే కొమరన్న అయినా మన సెక్రటరీ శంకరన్న కూడా అందరు కలిసి మళ్ళీ తలని డబ్బులు జమ చేసి ఇద్దామని అన్నారు. నాకు కూడా చెప్పారు, మా పరంగా కూడా కొంత డబ్బులు కలెక్ట్ అయినాయి. అన్న ఇవాళ మీరు రండి అన్న, నాకు అందించండి మొత్తం అమౌంట్ అని చెప్పగానే శంకరన్నకు మన అధ్యక్షులు గారికి, కార్యదర్శి గారికి మనీ చెక్ రూపంగా ఇవ్వడం జరుగుతుంది. వారి కుటుంబానికి తప్పనిసరి అందించి వారికి మనమున్నామంటూ ధైర్యాన్ని ఇవ్వాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నా అన్న. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.